రెండోది ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కోటేశ్వరరావు గారు, అకాడమిక్ డైరెక్టర్, హ్యాపీ వ్యాలీ స్కూల్. ఇంకొకరున్నారా? సిద్ధార్థ రమ్మనండి, అతను కూడా రమ్మనండి పైకి. వీళ్ళు ముగ్గురు మాట్లాడతారు. సిద్ధార్థ చెప్పమా. నా పేరు సిద్ధార్థ్ సార్, కుశలవ గ్రూప్. పేరు నీ పేరుమా? సిద్ధార్థ్. చెప్పు సిద్ధార్థ్. కుశలవ గ్రూప్. అవును సార్, ఇక్కడ అడవిని ఎక్కలం సార్ మా ఫ్యాక్టరీ. సో ఈ ఫ్యాక్టరీ పెడతాను కూడా 20 years బ్యాక్ పెట్టాం సార్. మా తాతగారు ఇక్కడ యాక్చువల్లీ సిటీలో ఉండేది, రూరల్లో పెడితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా డెవలప్ అవుతుందన్న దాంతో మేము 1991లో ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టి వీ రన్ స్కూల్ ఆల్సో సార్, 1200 మంది స్టూడెంట్స్తో, అండ్ హాస్పిటల్ ఆల్సో సార్. ఇప్పుడు ఏం చేయగలుగుతావు నువ్వు నీ అనుభవంతో? నేను చెప్పిన కాన్సెప్ట్ ఏం చేయగలుగుతారు? ఇమీడియట్ గా అయితే సార్ వీ విల్ ట్రై టు లుక్ ఎట్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్, అండ్ మీరు గవర్నమెంట్ తరఫున సైట్ ఇప్పించగలిగితే వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నేను హెల్ప్ చేస్తాను సార్. ఓకే, నాట్ ఓన్లీ దాట్, ఆ రెండు చేస్తేనే కొన్ని కుటుంబాలు నర్చర్ చేయండి. షూర్ సార్. హ్యాండ్ హోల్డింగ్ చేసి మీరు స్ఫూర్తిదాయకంగా ఇన్ని కుటుంబాలను కలెక్టర్ చెప్తాను, మీరు మాట్లాడుకొని ప్రభాకర్ గారు తీసుకోగా మిగిలినటన్నీ కూడా మీరు ఇద్దరు ముగ్గురు ఈ ఊరు కాబట్టి పక్క ఊరు తీసుకుంటే విల్ వర్క్ ఇట్ అవుట్. షూర్ సార్, థ్యాంక్ యూ. మీరు అచ్చా స్వర్ణ భారతనా? అచ్చా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, మంచి ఫ్యామిలీ, గుడ్. మీరు గౌతమ్ గారు, మీరు అర్థం చేసుకున్నారా? కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, రండి మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారమ్మా. 10 years బ్యాక్ మీరు మా స్కూల్ ఓపెన్ చేశారు సార్, హ్యాపీ వ్యాలీ స్కూల్ అగ్రి. యా వ్యాలీలో ఉంటుంది బాగా. స్కూల్ మీరు మొక్క వేసిన తర్వాత ఇప్పుడు చెట్టు అయింది సార్. అది మళ్ళీ వస్తాను అంటే 100 crores అప్పు చేసి నా స్కూల్ కట్టాను, అప్పు తీర్చేసాను. ఇప్పుడు ప్రాఫిట్స్లోకి వచ్చింది. అది 300 మంది పిల్లలను నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నానండి. అక్కడ బిల్డింగ్ కట్టాను. అంటే 10 crores వెచ్చించి కన్స్ట్రక్షన్ చేశానండి పేద పిల్లల కోసమే. మీ స్ఫూర్తితోనూ నేను అక్కడ 300 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ఫర్ 10 years. అంటే 5 years నేను ఓన్గా డబ్బు ఖర్చు పెడతానండి వాళ్ళ మీద. 5 years బ్యాంక్ లోన్స్ తీసుకుంటాను. తీసుకుని వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు కెరీర్లోకి వచ్చే వరకు నాదే బాధిస్తా. 300 ఫ్యామిలీస్ చేస్తున్నాను ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం సార్, మీరు అనుమతిస్తే నేను తాడేపల్లిలో ఉంటున్నానండి. ఆ స్కూల్ తాడేపల్లిలో ఉంది. ఆ ఊరు మొత్తాన్ని నేను ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏం కావాల్సిన సలహాలను ఇస్తాను. వాళ్ళ ట్యూషన్స్ కానీ వాళ్ళు ఎక్కడికక్కడ వీక్గా ఉంటే ఆ విషయమే పట్టించుకుంటాను. ఎడ్యుకేషన్ ఆ ఊర్లో ఎంతమంది పిల్లలు? సుమారుగా ఒక 150-200 మంది ఉంటారండి. నేనేమంటానంటే ఆ ఊరే కాకుండా ఆ ఊరిని ఎడ్యుకేషన్లో తీసుకోండి. ఆ ఊర్లో పేదవాళ్ళు ఉంటే కూడా ఇంకా కొంతమందిని పెడతాం. అట్లా సార్. మీకు ఒక నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉపయోగించి చదువు చెప్తూనే వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ ఎడ్ చేయాలని చేసి ఆ గ్రామం ఆదాయం పెంచుదాం. అట్లా దానికి కూడా ఒక దోహదం చేద్దాం. అట్లా ప్రభుత్వం ఇచ్చేది కాకుండా మీలాంటి వాళ్ళు కొంతమంది పెడతాం. అందరం కలిసి వర్కౌట్ చేద్దాం యాజ్ ఎ టీమ్. అట్లా సార్. థ్యాంక్ యూ, ఎక్సలెంట్. చిన్న వేషన్ సార్. మా పిల్లలు ఇది చిన్నది వేసారు. ఇది ఇవ్వండి. తర్వాత ఇంకా ఒకరిద్దరిని ఒక్కొక్క నిమిషం మాట్లాడిచ్చేస్తాను, మళ్ళీ టైం కూడా లేదు. నితిన్ కృష్ణ ప్లీజ్ కమ్. నితిన్ సాయి కన్స్ట్రక్షన్, మన ఎమ్మెల్యే గారు అబ్బాయి. ఆయన కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడో చెప్పమన్నా, ఆయన కూడా చేయాలి ఈ పని. ఏం చేస్తావో చెప్పు సార్. డెఫినెట్గా సార్, మన లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి మార్గదర్శిగా. నువ్వు చదువుకోవడమే కాదు, నేను ఓవరాల్గా ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత. అందులో చదువు ఒక పార్ట్, ఆదాయం పెంచే మార్గాన్ని చేయమంటున్నాను. సార్ సార్ ఈ ప్రోగ్రామ్ ఒక విశేషత ఏంటంటే నాట్ ఓన్లీ బెనిఫిషరీస్ సార్, కంపెనీస్ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఆనిముత్యాలు, మట్టిలో ఆనిముత్యాలని ఇందాక మీరు అన్నారు కదా సార్, అబ్దుల్ కలాం గారు, మన వాళ్ళందరూ కూడా, అట్లా మేము కూడా, అంబేద్కర్ గారు కూడా
వాళ్ళందరిలాగా ఈ మట్టిలో నుంచి ఆనిముత్యాలని మేము కూడా వెతికి వాళ్ళ ఎడ్యుకేషన్ని అదే విధంగా వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పించడం కూడా వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటామని మీకు మనవి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ.